ఇదేం కొట్టుడక్క, 144 టార్గెట్ తక్కువే కావచ్చు, కానీ ఆర్సీబీ ముందు ఇంత పిల్లబచ్చా టార్గెట్ అవుతుంది అని మాత్రం అస్సలు అనుకోలేదు. ఈరోజు సోమవారం యూపీ వారియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో యూపీ బౌలర్లకి ఆర్సీబీ బ్యాటర్లు చుక్కలు చూపించారు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఒక్క సెకండ్ కూడా ఈ మ్యాచ్ యూపీ గెలుస్తుందేమో అని కాదు కదా, కనీసం పోటీ అయినా ఇస్తుందేమో అని కూడా అనిపించలేదు. అంతలా మ్యాచ్ని ఆర్సీబీ వన్ సైడెడ్ చేసేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసి టోర్నీలో సెకండ్ విన్ సాధించింది మందాన సేన. యూపీ ఇచ్చిన 144 టార్గెట్ చేజింగ్లో ముఖ్యంగా ఆర్సీబీ ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ 10 4లు 5 6లతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి బౌండరీలో వర్షం కురిపించింది. గ్రేస్ దెబ్బకి యూపీ బౌలర్లంతా పరుగులు సమర్పించుకోవడమే లక్ష్యంగా బౌలింగ్ చేశారు. డియాండ్రా డార్డన్ అయితే ఆదివారం ఢిల్లీ బౌలర్ స్నేహ రాణా ఒకే ఓవర్లో 32 రన్స్ ఇచ్చి చెత్త రికార్డు సొంతం చేసుకుంది కదా, అదే రికార్డు కావాలని అనుకుందో ఏమో. ఒకే ఓవర్లో 3 6లు 2 4లతో పాటు ఓ నో బాల్ 4 కూడా ఇచ్చి 32 రన్స్ సమర్పించుకుంది. అంటే స్నేహ రాణా మార్క్ అందుకుందన్నమాట. అయితే 85 రన్స్ చేసిన గ్రేస్ని యూపీ బౌలర్ శిఖా పాండే 12వ ఓవర్లో అవుట్ చేసింది. కానీ అప్పటికే యూపీ ఓటమి ఫిక్స్ అయిపోయింది. గ్రేస్కి తోడు కెప్టెన్ స్మృతి మందాన కూడా 32 బంతులు 9 4లతో 47 రన్స్ కొట్టి ఇంపార్టెంట్ నాక్ ఆడింది. వీళ్ళిద్దరి బాదుడితో 144 టార్గెట్ని కేవలం 12.1 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ పోగొట్టుకుని ఆర్సీబీ చేసేసింది. ఇక అంతకుముందు బెంగళూరు బౌలర్ల దెబ్బకి యూపీ బ్యాటర్లు స్టార్టింగ్ నుంచే తడబడ్డారు. మిడిల్ ఆర్డర్లో దీప్తి శర్మ 45 రన్స్, డియాండ్రా డార్డన్ 40 రన్స్ తప్ప ఇంకెవ్వరు మినిమం బ్యాటింగ్ కూడా చేయలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్లు పోగొట్టుకుని 143 రన్స్ మాత్రమే చేయగలిగింది యూపీ. ఈ 144 టార్గెట్ని ఆర్సీబీ ఆడుతూ పాడుతూ చేసేసింది. ఇక ఈ విజయంతో ఆడిన 2 మ్యాచ్లు 2 గెలిచి 4 పాయింట్లతో పాటు 1.964 పాయింట్ల భారీ నెట్ రన్ రేట్తో పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ టాప్ ప్లేస్కి చేరుకుంది. మరోవైపు యూపీ ఆడిన 2 మ్యాచ్లు 2 ఓడిపోవడమే కాకుండా దారుణంగా -2.443 రన్ రేట్తో పాయింట్స్ టేబుల్లో అట్టడుగుకి చేరుకుంది. ఇక యూపీ క్వాలిఫైర్స్కి చేరాలంటే ఖచ్చితంగా మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలవాల్సిందే. మరి చూడాలి ఏం జరుగుతుందో.